అమ్మా నవ్య, వచ్చావా? ఈ కవర్ చూడమ్మా. ఏంటి నాన్న ఇది? అవే పెళ్లి కొడుకుల ఫోటోలమ్మా. ఎవరు నచ్చారో సెలెక్ట్ చేసుకుంటే వారం రోజులు పెళ్ళి. ఇప్పుడే పెళ్ళి ఏంటి నాన్న? నీ పెళ్ళి ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. అందులో ఎవరు నచ్చారో చెప్పు చాలు. అర్థమైందా? నాన్న, అది మీకు విషయం చెప్పాలి. ఇంకా ఏం చెప్పాలి? నాన్న, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను నాన్న. ఏంటి ప్రేమ? మొన్న నేను అడిగితే ఎవరు చెప్తారు పెళ్లి చేసుకున్నాను? అవును నాన్న, నేను ఇప్పటికీ అదే చెప్తున్నా. కానీ కానీ అతను మీకు తప్పకుండా నచ్చుతాడు నాన్న. ఒకసారి మాట్లాడి చూడండి. ఓహో, నేనేం చేయాలి కూడా చెప్పేంత పెద్దని అయిపోయావా? అలా కాదు నాన్న. కానేంటి కానీ? నా కూతురు అందరిలాంటి కాదనుకున్నా, కానీ ఇలా చేస్తావని అనుకోలేదు నేను. నాన్న, నువ్వు కూడా ఏంటి నాన్న? నేను కూడా అంటే? నువ్వు కూడా అందరిలాంటి నాన్న కాదనుకున్నాను నాన్న. అందుకే నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా అని చెప్పి ధైర్యంగా వచ్చి చెప్తున్నా. అయినా నేను లవ్ చేసి మీకు చెప్పకుండా లేచిపోలేదు నాన్న. మిమ్మల్ని నేను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అది కూడా మీకు ఇష్టమైతేనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నాన్న. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? ఒక్కసారి అతనితో మాట్లాడండి నాన్న. మీకు తప్పకుండా నచ్చుతాడు. ఎందుకంటే మీరు నేను ఒకేలా ఆలోచిస్తాం కాబట్టి. సరే, నా పెంపకం మీద నమ్మకంతో నువ్వు చెప్పిన మాట ఒప్పుకుంటాను. కానీ ఒక షరతు. నేనేంటో, నా ఇష్టాలేంటో నువ్వు ప్రేమించేవాడికి అస్సలు చెప్పొద్దు. ఎందుకంటే నువ్వు చెప్తే నన్ను మెప్పించడానికి ఏదో ఒకటి చేస్తాడు. సరే నాన్న, నేనైతే ఏం చెప్పానో మీకు మాటిస్తున్నాను. సరేనమ్మా, నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను. సరే నాన్న. రేపు మా నాన్న విక్రాన్ని మాట్లాడడానికి రమ్మనని చెప్పి ఫోన్ చేసి చెప్పాలి. అరే, నా చిట్టి బంగారం ఇప్పుడెందుకు కాల్ చేస్తుంది? హలో విక్రమ్. నవ్య, గుడ్ మార్నింగ్ బంగారం. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు విక్రమ్? ఏం లేదురా, నీ గురించే ఆలోచిస్తున్నా. విక్రమ్, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. మన లవ్ మ్యాటర్ మా నాన్నకు చెప్పేశా. వాట్? నిన్ననే ప్రపోజ్ చేసా, అప్పుడే చెప్పేశావా? అవును విక్రమ్, మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నువ్వెక్కడ దూరం అవుతావు అని భయమేసి మన గురించి చెప్పేశాను. మరి మీ నాన్నేమన్నాడు? ముందు ఒప్పుకోలేదు, కానీ నువ్వు మంచోడు అంటే ఒప్పుకున్నారు. ఒకసారి నీతో మాట్లాడతారంట. నాతోనా? నీతోనే. నాతోనే మాట్లాడతాడు? ఏమో నాకేం తెలుసు, కానీ ఒకటి, మా నాన్నకు నచ్చితేనే మన ఇద్దరు పెళ్ళి అవుతుంది. లేదంటే? అయినా మా నాన్నకు నువ్వు నచ్చకపోతే నేను మర్చిపోతా అని చెప్పి మా నాన్నకు శపథం చేశాను విక్రమ్. అయినా మా నాన్నకు నువ్వు నచ్చేస్తావులే. వామ్మో, ఇది పెద్ద ఫిట్టింగ్ పెట్టిందిగా. హలో హలో విక్రమ్, ఉన్నావా? ఉన్నాలే, తర్వాతే ఉంటానో లేదో. విక్రమ్, ఏదో అంటున్నావు, సరిగా వినిపించట్లేదు. సరే, వచ్చి మాట్లాడి ఒప్పిస్తాలే. తప్పుతుందా? నాకు తెలుసు విక్రమ్, నువ్వు ఒప్పించేస్తావని. ఓ పొద్దున్నొచ్చే. బాయ్. హలో హలో బుజ్జి. విక్రమ్, మీ నాన్నను ఒప్పించడానికి ఏదైనా టిప్స్ చెప్పొచ్చుగా? అమ్మో, మా నాన్న గురించి నేను చెప్పాలని మా నాన్నకు నేను మాట ఇచ్చా. సరే విక్రమ్, బాయ్. ఇచ్చావా? నువ్వు ఇస్తావు, నీకేంటి. సరే, నా బాధ ఏదో నేను పడతాలే. బాయ్. బాయ్ విక్రమ్. అమ్మాయి వాళ్ళ నాన్నని ఎలా ఒప్పించాలి? వీడేంటి కాలు కాలిన పిల్లలా తిరుగుతున్నాడు? అరే విక్రమ్, ఎలా ఒప్పించాలబ్బా? ఏం ప్లాన్ వేయాలి? నాన్న. ఏంట్రా ఇంత టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? ఏమైందా? నేను లవ్ చేసిన అమ్మాయి మా లవ్ మ్యాటర్ వాళ్ళ ఇంట్లో చెప్పేసింది. వాళ్ళ నాన్నేమో రేపు పొద్దున మాట్లాడడానికి రమ్మన్నాడంట. వావ్, కంగ్రాట్స్ రా విక్రమ్. ఇంకేంటి, నా కొడుకు త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు అనమాట. అయినా ఇంత హ్యాపీ మూమెంట్లో సంతోషంగా ఉండేది పోయి టెన్షన్ ఎందుకురా? టెన్షన్ కాక వాళ్ళ నాన్నని ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదు నాన్న. ఆ అమ్మాయిని ఏమైనా చెప్పమంటే మా నాన్నకు మాట ఇచ్చాను, మా నాన్న గురించి ఏం చెప్పను అంటుంది. ఏం చేయాలి నాన్న?
ఓహో, పెద్ద చిక్కే వచ్చి పడిందే. సరే, ఒక పని చేయి, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడు. ఊరుకో నాన్న, నువ్వేదో పెద్ద సలహా ఇస్తావనుకుంటే ఇలా చెప్తున్నావు. అరే విక్రమ్, ఆ అమ్మాయిని పడేయడానికి మన స్పెషల్ ప్లాన్ వేసుకున్నావా? కదా, నీలా నువ్వు ఉన్నావు, అదే ఆ అమ్మాయికి నచ్చింది. అవును. మరి ఇప్పుడు కూడా నీలా నువ్వు ఉండు, తప్పకుండా నచ్చుతావు. ఈ ఐడియా ఏదో బాగుందే, కానీ వర్కౌట్ అవుతుందా? సరే, రేపు పొద్దున్న చూద్దాంలే. సరే నాన్న, నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు. ఏదో ఫోన్ వస్తున్నట్టుంది. వీడు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. చెప్పరా. అరే ఎక్కడున్నావురా? నువ్వైతే ముందు రారా బాబు, చాలా అర్జెంట్ ఇక్కడ. అర్జెంటా? ఎందుకురా? ఏమైనా ప్రాబ్లమా? నువ్వైతే ముందు రారా బాబు, చాలా అర్జెంటు. సరే, వస్తున్నాగు. ఏం జరిగిందో ఏమో. ఏంట్రా అర్జెంట్ అన్నావు? అమ్మాయిలు మావా, అమ్మాయిలు హా? అమ్మాయిలు మావా, మిడ్డీలు, షెడ్డీలు, జీన్సులు, స్లీవ్లెస్లు, పంజాబ్ డ్రెస్సులు కూడాను. అబ్బో, మాటలో చెప్పలేను మావా. ఏం చెప్తున్నావురా? సరిగ్గా చెప్పు. అమ్మాయిలు మావా, అందాలు మావా, మార్కెట్ అంతా అందాలే. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు మావా, అందుకే నిన్ను పిలిచారా. అర్జెంట్ పని అంటే ఇదా? ఈ లోకంలో ఇంతకంటే అర్జెంట్ పని ఏముంటుంది మావా? పోకిరి యాదవులు ఎక్కడ చూసినా అబ్బాయిలు ఇలాగే ఉన్నారు. రామావా, వెళ్దాం. వదలరా. నువ్వు ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందిరా. అమ్మాయిలంట అమ్మాయిలు. అమ్మ ఒడిలో పడుకొని రొమ్ము పాలు తాగిన నీలాంటోళ్ళకి అమ్మాయిల్లో అమ్మతనం ఎందుకు కనిపించట్లేదురా? అయినా పాలిచ్చి పెంచిన అమ్మలో కనిపించింది, ఆ అమ్మాయిలో ఏం కనిపించిందిరా నీకు? నీ చూపు సరిగ్గా లేక ఆ డ్రెస్ వేసుకుంది, ఈ డ్రెస్ వేసుకుందని అమ్మాయిలను తప్పడతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా బయటికి వెళ్ళిన కూతురు క్షేమంగా తిరిగి వస్తుందో లేదో అని చెప్పి ఆడపిల్లల తల్లిదండ్రులు కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారా? సారీరా, ఏదో సరదాగా అన్నాను కానీ నాకు కూడా ఆడవాలంటే చాలా గౌరవం ఉందిరా. నేను చెప్పేది నీ ఒక్కడికి మాత్రమే కాదు, నీకు కూడా. అర్థమవుతుందా? ఇకనైనా మారు. అమ్మాయిల్లో అమ్మతనం చూడడం మొదలుపెట్టు. అమ్మాయిలకు అన్నలా తమ్ముళ్ళ అండగా ఉండడం నేర్చుకో. అర్థమవుతుందా? సారీరా బాబు, ఇక్కడ నుండి పూర్తిగా మారిపోయాను. ఈ ప్రపంచంలో ఉండే అమ్మాయిలందరూ నా అక్క చెల్లెలే. కానీ కానీ అంత సీరియస్ చూడకరా బాబు. కానీ నాకు కాబోయే భార్య తప్ప అంటున్నా. అమ్మయ్యా, ఇప్పుడు నవ్వెవరా బాబు, పదరా వెళ్దాం. సరే పద. అమ్మాయిల గురించి ఇంత గొప్పగా మాట్లాడాడు. ఈ రోజుల్లో ఇంత మంచి అబ్బాయా? అప్పుడేమో అన్నదానం చేశాడు, ఇప్పుడేమో బాధ్యత గల అబ్బాయిగా మాట్లాడుతున్నాడు. నిజంగా గ్రేట్. నాకు కూడా ఇలాంటి అల్లుడుంటే ఎంత బాగున్నో. వచ్చినట్టున్నాడు. హలో, ఎక్కడున్నావు? గేట్ దగ్గర. ఓకే, డాడీ హాల్లో ఉన్నారు, నువ్వు వచ్చేసి. సరే. డాడీ, అతను వచ్చాడు డాడీ. నమస్తే మామయ్య. అల్లుడు గారు, ఆ? నీలాంటి వాడు దొరకడం నా అదృష్టం. ఏంటిదంతా? నాకన్నీ తెలుసులే, నీలాంటి వాడు దొరకడం నా అదృష్టం. ఆ? ఏంటిది? నేను కూడా ఏం చెప్పలేదు, నాకు కూడా అర్థం కావట్లేదు. శబాస్ తల్లి, నా పెంపకం మీద నమ్మకం నిలబెట్టావు. నాకు ఎలాంటి అల్లుడు కావాలో అలాంటి అల్లుడిని తీసుకొచ్చావు. శబా. మామయ్య, నేను మీకు తెలుసా? మీరు తెలియపోవడం ఏంటి అల్లుడు గారు? ఆ రోజు గుడిలో అన్నదానం చేస్తుండే చూసా. నిన్న మార్కెట్లో అమ్మాయిల గురించి గొప్పగా మాట్లాడి విన్నా. నీలాంటి వాళ్ళు ఎవరుంటారు అల్లుడు గారు? ఓహో, చూసావా విక్రమ్, నీ మంచితనంతో మా నాన్ననే కాదు నన్ను కూడా మెప్పించావు. అల్లుడు గారు, మీ పెళ్లికి లేట్ చేయను, వెంటనే ముహూర్తం చేసి పెళ్లి చేసేస్తా.